రైట్ రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ మంత్రి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రభుత్వ అక్రమాలు రోజుకొకటి బయటపడుతున్నాయని విమర్శించారు. రక్షకులే భక్షకులుగా మారితే ప్రజలకు న్యాయం ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. వట్టినాగులపల్లి, నాదర్గుల్, కోహెడ్ ప్రాంతాల భూములపై ప్రభుత్వం కన్నేసిందని ఆరోపించారు. కోహెడ ఫ్రూట్ మార్కెట్కు కేటాయించిన భూములను అమ్మేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఇది రైతులకు అన్యాయమని అన్నారు. ఫ్రూట్ మార్కెట్ కోసం కేటాయించిన భూములను విక్రయిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అంతర్జాతీయ స్థాయిలో కోహెడ ఫ్రూట్ మార్కెట్ను పూర్తి చేసి రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. లేకపోతే రైతులతో కలిసి ప్రత్యేక కార్యాచరణ చేపడతామని హరీష్ రావు తెలిపారు. దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి సైదులు లైవ్ లో అందిస్తారు. సో సైదులు, హరీష్ రావు వట్టినాగులపల్లి అలాగే కోహెడ భూములపై ప్రభుత్వం కన్నేసింది. అక్కడ గతంలో బీఆర్ఎస్ హయాంలో పెద్ద ఫ్రూట్ మార్కెట్, ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక ఫ్రూట్ మార్కెట్ను డెవలప్ చేయాలి అని చూశారు. ఇప్పుడు ఆ భూములనే ప్రభుత్వం తెగనమ్మేటువంటి ప్రయత్నం చేస్తోంది అని ఆయన మండిపడుతున్నారు. ఇన్ ఫ్యూచర్ ఇది కనుక ఆపకపోతే రైతులతో కలిసి పెద్ద ఎత్తున దీనిపైన నిరసన కార్యక్రమాలు కూడా చేపడతామని చెప్తున్నారు. సో ఇప్పటి వరకు దీనిపైన ఎవరైనా మంత్రులు కానీ ప్రభుత్వం నుంచి కానీ ఏదైనా స్పందన వచ్చిందా? ఆ రోజా కోయడ ఫ్రూట్ మార్కెట్కి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన ఇంకా రాలేదు. చూడాలి మరి. ఈరోజే మాజీ మంత్రి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు నేతృత్వంలో మహేశ్వరం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సబితా ఇంద్రారెడ్డి, అదేవిధంగా ఎల్బీనగర్ ఎమ్మెల్యే ఉన్నటువంటి సుధీర్ రెడ్డి, అదేవిధంగా అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, వీళ్ళందరూ కూడా కోయడ ఫ్రూట్ మార్కెట్ని సందర్శించారు. సో అక్కడ భూముల్ని ప్రభుత్వం అమ్మేందుకు రంగం సిద్ధం చేసుకుంది, ఖచ్చితంగా అడ్డుకొని తీరుతామని కూడా అక్కడ ఆయన ఆ యొక్క ప్లేస్ని సందర్శించి మాజీ మంత్రి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ఆ ప్లేస్ని సందర్శించి మాట్లాడారు. కాబట్టి హరీష్ రావు వ్యాఖ్యలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు స్పందించలేదు. చూడాలి మరి. కొద్దిసేపటి క్రితమే ఆయన కొన్ని కీలకమైన వ్యాఖ్యలు రాష్ట్ర ప్రభుత్వం పైన చేశారు. కాబట్టి చూడాలి మరి రేపు ఏమైనా స్పందిస్తుందా. ఎందుకంటే స్పందించాల్సింది వ్యవసాయ శాఖ నుంచే స్పందన ఉండాలి. కాబట్టి సో మరి చూడాలి వ్యవసాయ శాఖ నుంచి ఎటువంటి స్పందన మనకి ఉంటుందనేది కూడా మనకి రేపు తెలిసే అవకాశం అయితే ఉంది. సో ఏదేమైనా రోజా కోయడ ఫ్రూట్ మార్కెట్కి సంబంధించి దాదాపుగా 170 ఎకరాలు ఆనాడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, ముఖ్యంగా మనకి గడ్డి అన్నారు, అందరికీ తెలిసిన విషయమే. ఎల్బీనగర్ దాటగానే ఉంటుంది గడ్డి అన్నారు మార్కెట్, ఫ్రూట్ మార్కెట్. సో అక్కడ రైతులందరూ కూడా అక్కడికి వచ్చి తమ యొక్క పండ్లను అమ్ముకొని పోతూ ఉంటారు. సో రోజుకి దాదాపుగా 600కి పైగా లారీలు వస్తూ ఉంటాయి. ట్రాఫిక్ సమస్య, అదేవిధంగా కాలుష్యం తీవ్రత మరింత ఎక్కువైంది. కాబట్టి గడ్డి అన్న మార్కెట్ని కోయడకి తరలిస్తే గడ్డి అన్నారంలో మనకి ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించాలని ఆనాడు బీఆర్ఎస్ పార్టీ ఒక నిర్ణయానికి వచ్చింది. సో ఎందుకు ఆ నిర్ణయానికి వచ్చిందంటే అందరికీ తెలిసిన విషయమే. ఆనాడు కరోనా సమయంలో ఇబ్బందులు పడ్డ తీరు అందరికీ తెలుసు. కాబట్టి అప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక నిర్ణయం తీసుకుంది. ఖమ్మం, నల్గొండ, వరంగల్ లాంటి జిల్లాలకు అటు నుంచి వచ్చేవారందరికీ కూడా ఎల్బీనగర్ దగ్గరలో ఏదైనా ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉండడం వల్ల సో అది ప్రభుత్వ ఆసుపత్రి పెద్ద ఎత్తున నిర్మించుకుంటే అది పేదలకు అందుబాటులో ఉంటుందని, సో అది గడ్డి అన్నారం మార్కెట్లో ఒక ప్రభుత్వ ఆసుపత్రి నిర్మిస్తే గడ్డి అన్నారం మార్కెట్ని కోయడకి తరలిస్తే బాగుంటుందని కూడా అప్పుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సో దానిలో భాగంగా ఆనాడు 170 ఎకరాలు, దాదాపుగా 170 ఎకరాలు అంటే ఇప్పుడు ప్రస్తుతం దాని వాల్యూ వచ్చేసి 3,000 కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని కూడా చెప్తున్నారు. సో ఆ మార్కెట్ని అక్కడ ఏర్పాటు చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావించింది. సో అది భూమిని అంతా కూడా అక్కడ ఉన్నటువంటి భూమిని, అంటే కొంతమంది రైతులు భూములు కూడా ఉన్నాయి. సో వారందరినీ కూడా ఒప్పించి వారందరికీ కూడా దాదాపుగా 7 లక్షల రూపాయలు ఇచ్చి మరీ తీసుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు. సో ఆ భూములు తీసుకున్న కొన్ని రోజులకే బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయింది, అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఇక ఆ భూములకు సంబంధించి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి కన్నేశారు, ఆ భూములు అమ్మేందుకు సిద్ధమయ్యారని కూడా సంచలనమైనటువంటి ఆరోపణలు మాజీ మంత్రి హరీష్ రావు చేశారు. సో అది అందరికీ తెలిసిన విషయమే కొద్దిసేపటి క్రితమే. కాబట్టి ఇలా వరుస ఆరోపణలు మాజీ మంత్రి హరీష్ రావు చేస్తున్నారు. ఇప్పుడు ఆ భూములను ప్రభుత్వం అమ్మేయాలి అని చూస్తుంది అంటే ఇక ముందు ఇంకా అక్కడ అసలు ఫ్రూట్ మార్కెట్ కన్స్ట్రక్షన్ ఆగిపోయినట్టేనా అనేటువంటి అనుమానాలు చాలా మందిలో కలుగుతూ ఉన్నాయి. ఎస్ రోజా, అయితే ఎస్ కోయడ అక్కడ ఉన్నటువంటి 170 ఎకరాలని ఫ్రూట్ మార్కెట్ కేటాయించారు. కాబట్టి అవి ప్రభుత్వం తీసుకొని అమ్మేస్తే అక్కడ ఉన్నటువంటి ఫ్రూట్ మార్కెట్ని ఇంకా దాదాపు ఒక 20-30 కిలోమీటర్ల లోపలికి పంపిస్తాము అనేది చెప్తున్నట్టుగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. క్యాబినెట్లో ఈ మధ్య జరిగినటువంటి క్యాబినెట్లో కూడా నిర్ణయం జరిగింది. కాకపోతే ఆ క్యాబినెట్ ఆ నిర్ణయాన్ని బయటికి రాకుండా కప్పిపుచ్చారు అనేది కూడా ఆరోపణ వస్తుంది. కాబట్టి సో ఇప్పుడు ఓఆర్ఆర్కి దగ్గరలో, అంటే కూతవేటు దూరంలో, అంటే 2-3 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ యొక్క కోయడ సంబంధించినటువంటి ఫ్రూట్ మార్కెట్ ప్లేసు అది కాస్త ఇంకా 20 కిలోమీటర్ల లోపలికి పోవడం వల్ల సో అనేక ఇబ్బందులు తలెత్తుతాయంటున్నారు. సో రాష్ట్ర ప్రభుత్వం అక్కడ సేకరించినటువంటి ఫ్రూట్ మార్కెట్ని అంతర్జాతీయ స్థాయిలో దాదాపుగా ఒక ఆనాడు 1000 కోట్ల రూపాయలతో డిపిఆర్ సిద్ధం చేసి పెట్టి ఇప్పుడు ఒక 3,000 కోట్ల రూపాయలు కేటాయించి అభివృద్ధి చేస్తే ఎంతో బాగుంటుంది. కానీ అక్కడ ఉన్నటువంటి భూములను అమ్మి తీరా మళ్ళీ లోపలికి ఒక 20 కిలోమీటర్ల లోపల ఇస్తామంటే రైతులు అనేక ఇబ్బందులు పడే అవసరం ఉంది. సో అక్కడ ఉన్నటువంటి ఎక్కడైతే ఈ కోయడ ఫ్రూట్ మార్కెట్ సంబంధించినటువంటి భూముల్ని ప్రభుత్వం తీసుకొని అమ్మేసి సో అక్కడ మళ్ళీ ఆ మార్కెట్ నేరే దగ్గర అయితే ఇస్తామంటున్నారో అది కొంత అది ఆ ప్లేస్ అంతా కూడా కొన్ని
కొన్ని కోర్టులో ఉంటుంది, కోర్టులో ఉంది. అది అనేక రోజుల నుంచి కూడా కోర్టు ఎటువంటి తీర్పు ఇవ్వలేకపోతుంది. చిక్కుముడులు ఉన్నాయనేది కూడా నేరుగా చెప్తూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి రైతులు. ఆ చిక్కుముడులో ఉన్నటువంటి ఆ ప్లేస్ని ఇస్తామంటే ఎట్లా? ఇప్పుడు ఉన్నటువంటి కోయడ ఫ్రూట్ మార్కెట్ ప్లేస్ని ఇస్తే బాగుంటుంది కదా. ఆల్రెడీ అప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆల్రెడీ 170 ఎకరాలు సేకరించి మరి సిద్ధం చేసింది కదా. సిద్ధం చేసినటువంటి ప్లేస్ని ఆల్రెడీ డిపిఆర్ సిద్ధమైనటువంటి ఆ ఏరియాని సో అంతర్జాతీయ స్థాయిలో ఒక మార్కెట్ నిర్మిస్తే బాగుంటుంది కదా. కాకపోతే ఇవాళ ఎందుకు ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని కూడా అక్కడ ఉన్నటువంటి రైతులు అందరూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో ఇట్టి పరిస్థితుల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం వెనక్కి తీసుకోకపోతే ఒక ప్రత్యేక కార్యాచరణకు సిద్ధం చేసుకుంటాము. సో ఆందోళన చేపడతాము, రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తామని కూడా మాజీ మంత్రి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు చెప్తున్నారు. ఇదే కాదు రోజా, అనేక అంశాలు ఈ మధ్యకాలంలో చూసాం. ప్రభుత్వం సంబంధించి ప్రభుత్వ భూములను కొల్లగొడుతుందని కూడా రోజుకొకటి యొక్క ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతికి సంబంధించి మాజీ మంత్రి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు బయట పెడుతూనే ఉన్నారు. సో నిన్న చూసాం మనం నాదర్గూల్లో దాదాపుగా 373 ఎకరాలు అంటే దాదాపు 7,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఆ భూమి సర్వే నెంబర్ 613లో నాదర్గూల్లో ఉన్నటువంటి 373 ఎకరాల భూమిని అది మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. సో ఆ యొక్క హర్షారెడ్డికి సంబంధించినటువంటి అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు హర్షారెడ్డికి సంబంధించినటువంటి కంపెనీకి కేటాయించబోతున్నారు. సో ఇది కూడా సరైనది కాదు. ఆ భూములను ఆనాడు రాజశేఖర రెడ్డి కాపాడాడు, చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కాపాడుకుంటూ వచ్చారు. సో యాక్చువల్గా అవి నిజాం కాలం నాటి భూములు. సో అవి తర్వాత కేసీఆర్ కూడా కాపాడుకుంటూ వచ్చారు. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ భూములు ఖాళీ ఉంటే అక్కడ భూములపైన కన్నేసి అమ్ముతుంది. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా జరుగుతున్నటువంటి అవినీతికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. ఇటు కోయడ మార్కెట్ విషయంలో రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఉండి పోరాడుతుంది. అదేవిధంగా నాదర్గూల్లో కూడా ఖచ్చితంగా ఆ భూములను కాపాడుతుంది అని చెప్పేసి కూడా హరీష్ రావు అన్నారు. ఇదే కాదు అనేకమైనటువంటి స్కాములు ప్రభుత్వం చేస్తుంది. రానున్న రోజుల్లో మరిన్ని బయట పెడతామని కూడా మాజీ మంత్రి హరీష్ రావు చెప్తూ థ్యాంక్ యూ సైదులు.